మించి ఏమీ జరగదు ఈ తెలంగాణలో. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశానికి సంబంధించి కూడా చూడురి. దేవ్జీ మల్లారెడ్డి లొంగుబాటు, తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్ అయినట్టుగా లీకులు. మరో 17 మంది నక్సలైట్లు సైతం ధృవీకరించిన ఎస్ఐబి 2 రోజులలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్. దేవ్జీ రాక కోసం ఎదురు చూస్తున్న తమ్ముడి కుమార్తె భాగోద్వేగం అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి దాంతోపాటు మల్లా రాజిరెడ్డికి సంబంధించి మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు మరో 17 మంది నక్సలైట్లు ఆదివారం తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా లీకులు వచ్చాయి. కానీ రాష్ట్ర పోలీసులు మాత్రం ఇది సరెండర్పై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. వీరి లొంగుబాటును 2 రోజులలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జగిత్యాల జిల్లాకు చెందిన దేవ్జీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎన్నో పోరాటాలలో కీలక పాత్ర పోషించి పార్టీ అగ్రనేతలలో ఒకరిగా ఎదిగారు. ఇక పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లారెడ్డి 45 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం సాయుధ పోరాటంలో కొనసాగారు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా స్థాయికి చేరుకున్నారు. ఇక మావోయిస్టు సీసీలో కూడా ఇక మిగిలింది ఎవరు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మావోయిస్టులకు సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక ముగిసింది అనుకోవచ్చు. మావోయిస్టు ఘట్టాలకు సంబంధించి ఒకసారి చూడొచ్చు. ఇగో మావోయిస్టుకు సంబంధించి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్కు సంబంధించిన ఫోటో ఇటు, దాంతోపాటు దేవ్జీకి సంబంధించి అంటే తిప్పరి తిరుపతికి సంబంధించి అలియాస్ దేవ్జీకి సంబంధించిన ఫోటో ఇది. సో మొత్తానికి ఏంది అంటే మావోయిస్టు పార్టీలకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఆ పార్టీ కేంద్ర కమిటీలో ఇద్దరు కీలక నేతలు దేవ్జీ మల్లారెడ్డి ఆదివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా లీకులు వచ్చాయి. వీరితో పాటు మరో కీలక నేత నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, మరో 16 మంది నక్సలైట్లు ఆయుధాలను వదిలి సరెండర్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. వీరందరూ ఆసిఫాబాద్ కేంద్రంగా లొంగిపోయినట్లుగా సమాచారం. కానీ అగ్రనేతల లొంగుబాటుపై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఎస్ఐబికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటనలు చేయలేదు. రాష్ట్ర నిఘా వర్గాలు సైతం ఈ అంశానిపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో తెలంగాణ ఎస్ఐబికి సంబంధించి వెల్లడించిన వివరాల ప్రకారం తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్పై 25 లక్షల రివార్డు ఒక్కొక్కరిపై ఉన్నది. తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో 15 మంది సభ్యులు ఉన్నట్టుగా ఇటీవల డీజీపీ కార్యాలయం వెల్లడించింది. వారిలో కేంద్ర కమిటీలో 4, స్టేట్ కమిటీలో 4, డివిజన్ కమిటీలో 6, ఏరియా కమిటీకి సంబంధించి ఒక్కొక్కరుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 62 ఏళ్ల వయసున్న మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్, పార్టీలో అత్యున్నత స్థాయి నేత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి తెలంగాణకు చెందిన వ్యక్తి. జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరారు. ఇక బసవరాజు వంటి టాప్ లీడర్లు యూనియన్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 1982లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా సిపిఐ మావోయిస్ట్ పార్టీతో ప్రయాణం ప్రారంభించారు. ఆయన చివరికి 1984 దండకారణ్యం వెళ్లారు. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా సురోచి దళంలో సిఇఓగా పనిచేశారు. 1989లో గచ్చిరోలి డివిజన్ కమిటీ మెంబర్ అయ్యారు. 1996లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీగా మారారు. 2001లో సెంట్రల్ కమిటీలో చేరి 2019లో సెంట్రల్ మిలిటరీ కమిషనర్ బాధ్యతలుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చేరిన ఎన్నో దాడుల వెనక దేవ్జీ ఉన్నారనేది ప్రధానమైన అంశం. ఇక దాంతోపాటు గణపతి ఎక్కడ మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత ఆ పార్టీకి తొలి కార్యదర్శిగా జగిత్యాల జిల్లా బీజాపూర్కు చెందిన ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2018లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. అయితే వయస్సు భారంతో గణపతి విదేశాలలో ఉంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా దేవ్జీ ప్రపంచం, ఆయన తమ్ముడి కుమార్తె భాగోద్వేగం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి, వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఛత్తీస్గఢ్కు సంబంధించి తెలంగాణ పోలీసుల సమక్షంలో లొంగుబాటు జరిగినట్టుగా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మల్లా రాజిరెడ్డికి సంబంధించి స్వగ్రామం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతినీల్ మండలానికి సంబంధించి శాస్త్రుల్లా పల్లికి సంబంధించి 45 సంవత్సరాలకు పైగా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 1975-77 మధ్యకాలంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో రాజిరెడ్డి పనిచేసి ఇంటర్ చదివే రోజులలో కేసులో అరెస్ట్ అయి వరంగల్ జైలుకు వెళ్లారు. జైలు శిక్ష అనుభవిస్తున్న అప్పటి నుంచి పీపుల్స్ వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాక విప్లవ భావజాలకు ఆకర్షితుడై అడవి బాటకు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. రాజిరెడ్డితో పాటు తమ్ముడు భీమారెడ్డి కూడా ఉద్యోగం కోసం సింగరేణి నుంచి కాల్ లెటర్లు వచ్చాయి. కానీ రాజిరెడ్డి కూడా దాన్ని పక్కన పెట్టి అడవి బాటను ఎంచుకున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మంత్రిలోని మల్లారెడ్డికి సంబంధించి రాజిరెడ్డికి సంబంధించిన ఇల్లు,
పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎట్లుందో చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో ఇంకొక అంశం ఏంటంటే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి తన యొక్క మనగడ పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే మావోయిస్టులకి ఇప్పుడు అడవి ప్రాంతాలలో నివసించే అంత సురక్షిత లేదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇప్పుడున్న డిజిటల్ విప్లవానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత స్కోప్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చూస్తున్న ప్రభుత్వ పరిపాలన, దాంతోపాటు ఇటు పోలీసు వ్యవస్థ, దాంతోపాటు రాజకీయ నేతలు, దాంతోపాటు రౌడీ షీటర్లు, అల్లరి మూకలు ఎట్లెట్లా తయారవుతున్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు, ఎట్లా జరుగుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది. వీళ్ళందరూ వచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో ఏ ఉద్యమానికైనా కొన్నేళ్ల వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇంక పూర్తి స్థాయిలో వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే. మావోయిస్టు అనే వ్యక్తి ఎవరున్నా సరే మావోయిస్టు పార్టీకి వెళ్ళడానికి ఇప్పటికైతే ఎవరైతే సుక్మత వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా లొంగిపోవాల్సిందే. ప్రజాక్షేత్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పరిష్కరించడానికి ఒక మనిషి నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో గన్ని సమస్యలు, వాటన్నింటిని పరిష్కరించి వాటన్నింటిని ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకెన్నాళ్ళు ఇక అడవి బాటలో ఉంటారు. సో అందరికీ కూడా స్వాగతం పలకాల్సిందే. ప్రతి ఒక్కరిని కూడా ఏంది అంటే ప్రజాక్షేత్రంలో గెలవాల్సిందే. ఇక దాంతో